హలో ఫుడీ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ పికిల్స్. ఈరోజు మన వంటింట్లో గుంటూరు స్టైల్లో గిరిరాజా కోడితో నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకుని అందులో 1 కప్పు వరకు నేను పల్లి నూనె యాడ్ చేసుకున్నాను. నూనె బాగా వేడెక్కుతోంది. దానికోసం నేను ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పెట్టుకున్నాను. అది నాకు 1 కప్పు వరకు వచ్చినవి. ఇప్పుడు ఆ తరిగిన ఉల్లిపాయల్ని బాగా వేడెక్కిన నూనెలో వేసి ఫ్రై చేసుకుందాం. గుంటూరు స్టైల్ అన్నాను కదండి, కారం కొంచెం ఘాటుగానే ఉంటుంది. దీన్ని మీకు కోల్డ్ కానీ లేదు నోరేదన్నా బాగలేదు అనిపించినప్పుడు కానీ ఒకసారి ట్రై చేయండి. దెబ్బమ్మటి జలుబంతా వచ్చేస్తుంది బయటికి. నేను ఇక్కడ నా కూర కోసం మట్టి పాత్రని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఉల్లిపాయల్ని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు నేను 3 పచ్చిమిర్చిని తీసుకొని పూర్తిగా కట్ చేయకుండా పైన చిన్న ఘాటు పెట్టుకున్నాను. ఇవి గుంటూరు పచ్చిమిర్చి కదండి, చాలా ఘాటుగా ఉన్నాయి. అందుకోసమే నేను 3 పచ్చిమిర్చిని యాడ్ చేశాను. మీరు కావాలంటే ఇంకొన్ని యాడ్ చేసుకోండి. నాకైతే ఇవి సరిపోతాయి, మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇందాక ఎంతవరకు వచ్చాము, మట్టి పాత్రలో చేస్తున్నాను కదా, వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. ఇవి ఒక టెంపరేచర్లో మాత్రమే కుక్ చేయాలి, లేదంటే పగిలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆయిల్తో సీజనింగ్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే ఇవి లైఫ్ లాంగ్ మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి చూడండి, గోల్డెన్ కలర్లోకి మారుతున్నాయి. ఇప్పుడు మనం దాంట్లోకి అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ మనం చేసుకునే ఏ నాన్ వెజ్ కూరకైనా వెజిటేరియన్ అయినా దేనికైనా మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే మన కూర టేస్ట్ డబుల్ అవుతుందండి. ముందుగా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత స్మెల్ రాదు. ఇక్కడ మన అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది, అది కూడా ఎర్రగా మారింది. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ల మీద నేను ఇంట్లోనే తయారు చేసుకున్న మెంతి పసుపుని యాడ్ చేస్తున్నాను. మన ఈ పసుపు నాన్ వెజ్లో అస్సలు స్మెల్ రానివ్వదండి, టేస్ట్ డబుల్ చేస్తుంది మనది. ఇప్పుడు నేను దాదాపు నా చేతి అంటే ఒక 2 స్పూన్స్ వరకు కళ్ళుప్పుని యాడ్ చేశాను. సాల్ట్ కన్నా కళ్ళుప్పే మనకి టేస్ట్ ఇస్తుంది. కారం చాలా ఘాటు కారం, ఇది ఇంట్లో కారం 3 స్పూన్ల వరకు యాడ్ చేశాను. నాకైతే 3 స్పూన్లు సరిపోతుంది. మీరు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు నేను ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ నాటుకోడిని వేసాను. చూడండి, నేను ఇలా ఎగరేస్తూ ముక్కలకంతా బాగా కలిసేలాగా మసాలాని కలుపుతున్నాను. ఇలా రాని వాళ్ళు మీరు మామూలుగా గరిటెతో కలుపుకోండి. నాకంటే ప్రాక్టీస్ ఉండడం వల్ల అలా చేశాను, మీరు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మన కోడిని మగ్గిద్దాం. కూర చూడండి మగ్గుతూ ఉంది. చిన్న చిన్నగా కూరలో ఉన్న వాటర్ అంతా వస్తుంది. చూడండి మన కూర మగ్గుతూ ఉంది. ఇప్పుడు మూత పెట్టి దాన్ని సిమ్లో దాదాపు ఒక పావు గంట వరకు మగ్గిద్దాం. మన కూర ఆల్మోస్ట్ ఆల్ సగం కుక్ అయిపోయిందండి. చూడండి మూత తీయగానే ఆ గుమగుమలు ఎలా వస్తున్నాయో, నాకైతే అమాంతం ఇలానే తినేయాలనిపిస్తుంది. మరి మీకు? ముక్కలన్నీ అడుగు పట్టకుండా బాగా తిప్పుతూ కలుపుకోండి. నేను ఇక్కడ ముక్క ఎంతవరకు ఉడికిందో చెక్ చేసుకుంటున్నాను. చూడండి 50% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మన కూరని ఇంకొక 10 నిమిషాలు మగ్గించుకుందాం. చాలామంది నాన్ వెజ్ని కుక్కర్లో చేస్తూ ఉంటారండి. కుక్కర్లో కాకుండా కొద్దిగా లేట్ అయినా పర్లేదు, అలా సిమ్లో పెట్టి మనం
మన పాత పద్ధతిలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను వేస్తున్న పేస్ట్ ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ అండి. అరచిప్ప వరకు ఎండు కొబ్బరిని 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలని వేసి వాటర్ వేసి బాగా మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసి యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మనకు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు మనం చేసిన మిక్సీ జార్ ఉంది కదండి, దానిలో వాటర్తో చేయి వాష్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఒక రెమ్మ కరివేపాకు వేశాను. నాటుకోడికి కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి. నాకైతే ఇది నచ్చుతుంది, మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. చూసారా మన కూర ఎలా ఉడుకుతుందో? ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న మిక్సీ జార్లో వాటర్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకొని ఇంకొక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే దాదాపుగా ముక్కలు వాటర్లో పూర్తిగా మునగాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు కూరని బాగా మెత్తగా ఉడికే వరకు మనం కుక్ చేసుకుందాం. నాకు సాల్ట్ సరిపోలేదండి, అందుకే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను. అడుగు పట్టకుండా కొబ్బరి వేసాం కదండి, బాగా కదుపుకొని మూత పెట్టి సిమ్లో ఉడికించుకోండి. మన కూర ఉడుకుతుంది. అబ్బా, ఆ ఫ్లేవర్కి అయితే నేను అస్సలు ఉండలేకపోతున్నానండి, అంత టెంప్టింగ్గా ఉంది. ఇప్పుడు మూత పెట్టి మన కూరని ఇంకొక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. మన కూర చూడండి ఫైనల్ స్టేజ్కి వచ్చింది, ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు నేను ఇంట్లోనే తయారు చేసిన హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేయబోతున్నాను. ఈ గరం మసాలా మన టేస్ట్ని, మన స్మెల్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసిద్దండి, అంటే పెంచుతుంది. కూరలో బబుల్స్ ఎలా వస్తున్నాయో చూసారా? ఇప్పుడు గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మన గరం మసాలా వేసి కూరను బాగా కలుపుకున్నాము. ఇప్పుడు గరం మసాలా వేసాక ఎక్కువ టైం తీసుకోవద్దండి, మనం ఇంకొక 5 మినిట్స్లో కూరను దించేస్తామనగా గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయినట్లే అండి. దీన్ని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీనిలో కాంబినేషన్గా రాగి సంగటి చేసుకున్నాను. ఇది బిర్యానీలో కన్నా వైట్ రైస్తోనే చాలా బాగుంటుంది, లేదంటే రాగి సంగటిని చేసుకోండి. నాకైతే రాగి సంగటితో ఇష్టం అండి, అందుకే నేను రాగి సంగటి చేసుకున్నాను. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ స్టైల్లో కర్రీ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరైతే ఈ కర్రీని ఎలా చేస్తారో కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అబ్బా, నాటుకోడి రాగి సంగటితో టేస్ట్ అద్దిరిపోయిందండి. రాగి సంగటి రెసిపీ కావాలంటే మన నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ.